తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతర అయినటువంటి లింగమంతుల జాతర 16వ తారీఖున మొదలుకొని నేటి వరకు మొత్తం కూడా భక్తులు వచ్చి వాళ్ళ మొక్కులు మొక్కించుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం. అంతేకాదు ఇవాళ చివరి రోజు కావడం వల్ల అప్పుడే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం కూడా ఏదైతే కానుకలు వేశారో వాళ్ళు మొత్తం కూడా కానుకలని మనం చూస్తున్నాము. లెక్కింపులు మొదలుపెట్టారు. మొత్తము ఒక పక్క చూస్తున్నాము. మొత్తం కూడా లెక్క మొదలు పెడుతున్నారు. అయితే లెక్క మొదలు పెడుతున్న టైంలో కూడా మనం చూడాలి. ఇది సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. గతంలో మాత్రం 25 లక్షల రూపాయల వరకు కూడా ఉండి ఆదాయం రావడం జరిగింది. ఈసారి మాత్రం దానికంటే మెరుగ్గా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం పక్క పెద్ద ఎత్తున కూడా ఇంకా భక్తులు ఉన్నారు. భక్తులు ఇంకా కారకలు కూడా వేసే అవకాశం ఉంది. ఇప్పుడు మొత్తానికి కూడా ఇంకో 3 ఉండీలు కూడా పెద్ద ఉండీలు బయట ఉన్నటువంటి ఉండీలు ఇంకా లెక్కింపు జరగలేదు. ప్రస్తుతానికి మాత్రం కొన్ని ఉండీలు తీయడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రము 12 లక్షల వరకు కూడా క్యాష్ వచ్చేట్టు మనకు చెప్తున్నారు. ఇదే విషయాన్ని మనము అసలు ఎట్లా పండుగ కొనసాగించారో ఏ విధంగా కొనసాగించారో మన దగ్గర ఈవో గారు ఉన్నారు. ఈవో గారితో పాటు ఎండోమెంట్ అధికారి ఇన్స్పెక్టర్ గారు చెప్పండి మేడం, ఎట్లా భక్తులు ఎట్లా వచ్చారు, ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, ఏ విధంగా ఉంది? సుమారుగా ఈ లింగమంతుల స్వామి జాతరకి సుమారు 15 లక్షల మంది వచ్చి దర్శనం చేసుకున్నారు. ఇవాళ నాటికి కూడా అలాగే భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ఎలాంటి అసౌకర్యం కలగకుండా మన రెవెన్యూ అయితేంది, కలెక్టర్ ఎండోమెంట్ నుంచి అన్ని ఏర్పాట్లు చేసుకొని పకడ్బందీగా జాతర ఏర్పాట్లు చేసుకున్నాము. ప్రశాంతంగా గడిచిపోయింది జాతర. మన దగ్గర ఈవో గారు ఉన్నారు. ఎందుకంటే గత 2 పండుగలు కూడా సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ పండుగ కూడా సమర్థవంతంగా నిర్వహించాడు. అన్న చెప్పండి, అన్నగారు చెప్పండి, మీరు 4-5 పండుగలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ పండుగకు అంతమంది పండుగకు కొంత భిన్నంగా కూడా పండుగ నిర్వహించారు. ఎందుకంటే ఎలాంటి సంకటం జరగకుండా చేశారు. అసలు ఉండి ఆదాయం గత సంవత్సరం 2 ఏళ్ల కింద ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చే అవకాశం ఉంది? 16/2/2025 నుంచి ఈ రోజు వరకు జాతర పూర్తి అయిపోయినది. అందుకని ఈరోజు హుండీ కౌంటింగ్ కూడా పెట్టినాము. అన్ని ప్రభుత్వ శాఖలు కూడా చాలా కోఆపరేట్ చేసినాయి. ఈ విషయాలు మాత్రం కలెక్టర్ గారు అయితే పూర్తి స్థాయిలో 24 గంటలు కలెక్టర్ గారు అబ్జర్వేషన్ ఉండి మమ్మల్ని వెండు తట్టి ఉంచి మేము అసలు కలెక్టర్ గారినే దలుచుకునే పరిస్థితి చేశారు. కాబట్టి కలెక్టర్ గారు చాలా అసలు మామూలుగా మాతోటి పనిచేయించలేదు. వారికైతే అన్ని ప్రభుత్వ శాఖలకు కలెక్టర్ గారికి చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు గత పండుగ ఎప్పుడు ఎంత ఆదాయం వచ్చింది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉండల ద్వారా, ఇప్పుడు ఎంత వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు లాస్ట్ ఇయర్ హుండీ మీద 25,70,256 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు కూడా సుమారు 30 లక్షలు వస్తాయని మేము భావిస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ కౌంటింగ్ వరకు 13 లక్షలు వచ్చింది. ఇప్పుడు ఇంకా ఒక 4-5 గంటల వరకు హుండీ పూర్తి అయినాక చెప్పేస్తాం. అంటే ఇప్పుడు గత కంటే ఈసారి భక్తులకు తక్కువ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయినా కానుకలు పెరిగినాయి అంటే భక్తిభావం పెరిగింది అనుకుంటారు మీరు? భక్తిభావం పెరిగిందని జనాలు కూడా అంతకుముందు 3 డేస్ తోటి ఆగిపోయేది. ఈరోజు లాస్ట్ డే కూడా దేవరపేట పోయినాక కూడా పబ్లిక్ భక్తులు బాగానే ఉన్నారు. ఇవాళ ఎండోమెంట్ అధికారులు చెప్పేది ఒకటే, ఎందుకంటే అసలు ఈ పండుగ ఇంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నామంటే జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు ఇద్దరు పర్యవేక్షణ ఇవ్వడం వల్లే, వీళ్ళు అందరూ కూడా సమన్వయం చేసుకోవడం వల్లే ఇది ముందుకెళ్ళింది. దాంతోపాటు మున్సిపల్ అధికారులు కూడా, మున్సిపల్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ కూడా సమస్య లేకుండా బ్లీచింగ్ పౌడర్ కావచ్చు శానిటేషన్ చేయడం జరిగింది. అంతేకాదు ఎండోమెంట్ అధికారులు ఒకటే చెప్తున్నారు, భక్తులకు మాత్రం ప్రతి ఒక్క భక్తులకు కూడా మేము వాళ్ళకు రుణపడి ఉంటాం అవుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదని చెప్తున్నారు. అంతేకాదు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ మాత్రం ఇంటి పండుగ ఏ విధంగా చేసుకుంటారు, ఈ పెద్ద పండుగను కూడా అంత సమర్థవంతంగా నిర్వహించినందుకు కూడా వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తామని కూడా ఎండోమెంట్ ఈవో గారు చెప్తున్నారు. అంతేకాదు మనం చూస్తున్నాము, ఒక పక్క కౌంటింగ్ జరుగుతుంది, ఇంకో పక్క కూడా కౌంటింగ్ ప్రారంభం అంటే కొంతమంది ఇంకా కౌంట్ వేస్తున్నారు. మొత్తం ఏదేమైనప్పుడు కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి మాత్రం ఖచ్చితంగా ఉండి కనుక డబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని కూడా ఈవో గారు పేర్కొంటున్నారు.